హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం చూడబోయేది గెలాక్సీ M02ని సామ్సంగ్ నుంచి వచ్చిన మొబైల్ అనమాట. సో ఇది వచ్చేసి మనం అన్బాక్సింగ్ చేద్దాము అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, అదే ప్రైమరీ మొబైల్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదా సెకండరీ మొబైల్ లాగా యూజ్ చేసుకొని అయితే చూద్దాము. సో మనకి స్టార్టింగ్ చూస్తే బాక్స్ వచ్చేసి గెలాక్సీ M02 అని టాప్ ఉంది, అలాగే సామ్సంగ్ బ్రాండ్ లోగో అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బ్యాటరీ అలాగే సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ సైడ్ వచ్చేసరికి మనకు ప్రైస్ వేరియంట్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 6999. అలాగే ఇటువైపు చూస్తే మనకి గ్రే కలర్ అండ్ ర్యామ్ 2GB, రోమ్ వచ్చేసి 32GB ఉంది. సో ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకైతే బాక్స్ అయితే కనిపిస్తుంది. సో ఇటువైపు మాన్యువల్ అండ్ సిమ్ ఎజెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ అండ్ నథింగ్ ఈజ్ దేర్, జస్ట్ పేపర్ వర్క్ ఉంది. సో ఎవరైనా పేపర్ వర్క్, వారంటీ కార్డ్ లాంటివి ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. సో ఇది వచ్చి పేపర్లో మనకి ఛార్జర్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి USB ఛార్జర్ అనమాట. అండ్ పవర్ ఛార్జర్ కూడా బాగానే ఉంది. అండ్ వైట్ కలర్ క్వాలిటీ బిల్డ్ అయితే చాలా బాగుంది. సో ఇంతే, ఇంకా అంత మంచి ఏం లేవు. అంటే ఇయర్ ఫోన్స్ లాంటివి అయితే ఏం రావట్లేదు ఇప్పుడు. సో మనకి మొబైల్ వస్తే ఈ విధంగా కవర్లో అయితే పెట్టేసి ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ మోడల్. సో బిల్డ్ క్వాలిటీ అండ్ బ్యాక్ కలర్ వచ్చేసి పౌచ్ అనమాట. అండ్ మనకి 2 కెమెరాస్ అలాగే ఫ్లాష్ ఇవ్వడం జరిగింది. కింద సామ్సంగ్ లోగో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు చూస్తే మనకి డయాగ్నల్గా లైన్స్ అయితే ఇవ్వడం. మనం ఇప్పుడు దీన్ని గీకితే మనకి సౌండ్ వస్తుంది అనమాట, చూడొచ్చు. సో ఆ విధంగా సౌండ్ అయితే రావడం జరుగుతుంది. సో దాని తర్వాత ఏంటంటే మనకి పైన వచ్చేసరికి 3.5 జాక్ అయితే ఇవ్వడం జరిగింది. మైక్ ఉంది, అలాగే పవర్ సాకెట్ కూడా ఉంది. ఇది వచ్చేసి USB టైప్ సి కాదు, నార్మల్ది. అలాగే మనకి పవర్ బటన్, వాల్యూమ్ అప్ కూడా ఇచ్చారు. సో ఇది పైన వచ్చేసరికి మనకి ఏం లేవు. సో రైట్ సైడ్ వచ్చేసరికి మనకి సిమ్ కార్డ్ ఎజెక్టర్ అయితే ఇచ్చారు. దీంట్లో గుడ్ థింగ్ ఏంటంటే మనకి 2 సిమ్స్ ప్లస్ మెమరీ కార్డు స్లాట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 32GB వేరియంట్, అలాగే 1TB వరకు ఎక్స్పాండబుల్ ఉంది. సో మనకి ఫోన్ చేతులు పట్టుకున్నప్పుడు కొంచెం హెవీగా అనిపిస్తుంది, బట్ ఫీల్ అయితే బాగానే ఉంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ సో డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంది, బ్రైట్ కలర్స్ అయితే ఉంది. అండ్ మనకి ఇది వచ్చేసి TFT LCD అనమాట. మనకి ఎటువైపు చూసినా కానీ మనకి కలర్ వేరియంట్ అయితే బాగానే కనిపిస్తుంది. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే దీని యొక్క బ్రైట్నెస్, కలర్, దానివల్ల ఏంటంటే ఈవెన్ మనకి డైలైట్లో కూడా మంచిగానే, అంటే బ్రైట్నెస్ అనేది మనకి బాగానే చూపిస్తుంది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి మనకి 10లో ఉంది. అలాగే దీని కస్టమ్ యూఐ వచ్చేసి 1UA అనమాట. సో దాంతోపాటు మనకి దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూస్తే ముందు ఇది వచ్చేసి మనకి 32GB వేరియంట్. ఇది కంప్లీట్ ఎంటీ అయితే ఉంది. బట్ నేనైతే కొంచెం ల్యాగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ, బట్ కొంచెం మనకి మొబైల్ కంప్లీట్ ఎంటీ ఉన్నా కానీ, దట్ ఈస్ న్యూ మొబైల్ అయినా స్టోరేజ్ ఎంటీ ఉన్నా కానీ మనకి ఆ ల్యాగ్ అయితే కొంచెం కనిపిస్తుంది. సో దాంతోపాటు కొన్ని దీంట్లో యాప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో సామ్సంగ్ ఇన్స్టాల్ ఆల్రెడీ ఇన్బిల్ట్ యాప్స్ అయితే కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒకటి వచ్చేసి అమెజాన్ ఉంది, తర్వాత స్నాప్చాట్ ఉంది. అండ్ ఇంకా మనకి చూస్తే దాంట్లో ఇంకా కొన్ని అదర్ యాప్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో వాటిని మనము కావాలంటే ఉంచవచ్చు, మనకి ఇన్ కేసు వద్దనుకుంటే మనము డిలీట్ చేసుకునే ఇది కూడా ఉంది. సో ఇక్కడ మనకి కాకపోతే ఒకటి మెయిన్గా నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ల్యాగ్ అయితే ఉంది. స్క్రీన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా డల్ ఉంది, ఎందుకో తెలీదు. బట్ ఈ మొబైల్లోనే అట్లా ఉందా లేదంటే ఇంకా వేరే మొబైల్స్లో కూడా పర్ఫార్మెన్స్ ఎంత ఉందో తెలీదు. సో కెమెరా గురించి వచ్చేసరికి ఈవెన్ కెమెరా మోడ్స్ చేంజ్ చేసేటప్పుడు కూడా కొంచెం ల్యాగ్ అయితే కనిపిస్తుంది. చూద్దాము, ఇంకా కొన్ని చెక్ చేసిన తర్వాత చెప్తాను. సో దీంట్లో మనము ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా సామ్సంగ్ వాడి అప్లికేషన్స్ అయితే మనము ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ మనం డిలీట్ చేసుకోవచ్చు. అండ్ కెమెరా స్నాప్స్ అయితే ఈ విధంగా ఉంది. నేను మీకు లాస్ట్లో ఆ క్వాలిటీ ఎలా ఉందనేది మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అయితే అవుట్ ఆఫ్ 5 3 అయితే ఇవ్వచ్చు. అండ్
సో ఇది వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా 5000 mAh బ్యాటరీ అలాగే సెకండరీ ఫోన్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే సో నో ప్రాబ్లం, అందుకే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అనమాట. సో కెమెరా వైజ్ ఓకే, అండ్ ఎవరైతే మామూలుగా నార్మల్గా సెకండరీ మొబైల్ కోసం అయితే ఎవరైతే చూస్తారో వాళ్ళైతే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే 5000 mAh బ్యాటరీ అలాగే సమ్ కెమెరా ఫీచర్స్ కూడా అంటే క్వాలిటీ కొంచెం పర్లేదని చెప్పొచ్చు. సో దీని మెయిన్గా దీని కీ స్పెసిఫికేషన్ చూస్తే ప్రాసెసర్ వచ్చేసి మనకి మీడియాటెక్ MT6739 ఉంది. అలాగే దీని కెమెరా వచ్చేసి మనకి 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ అయితే ఉంది. 2 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి మ్యాక్రో లెన్స్ వస్తుంది. సో బ్యాటరీ పరంగా మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో డిస్ప్లే వచ్చేసి మనకి 6.5 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. కెమెరా శాంపిల్స్ అయితే మీరు చూడొచ్చు ఇప్పుడు. సో ఓవరాల్గా ఇది వచ్చేసి ప్రైమరీ మొబైల్కి అయితే వేస్ట్ అండి. ఎవరైతే సెకండరీ మొబైల్ కోసం చూస్తారో అలాగే ఎవరైతే వెరీ స్టార్టింగ్ స్టేజ్లో అయితే మొబైల్ని వెరీ బేసిక్ కోసం వాడతారో వాళ్ళైతే యూజ్ చేయొచ్చు.